ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ నియోజకవర్గంలో రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లతో పాటు వార్డు సభ్యులను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఘనంగా సన్మానించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జోగు రామన్న సర్పంచ్లను వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్లను వార్డు సభ్యులుగా గెలుపొందిన వారికి శాల్వాలతో పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్లా గెలుపొందిన సర్పంచులు అలాగే వార్డు సభ్యులు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సేవాభావంతో పనిచేసి గ్రామాల అభ్యున్నతికి పాటుపడాలని ఈ సందర్భంగా జోగురామన్న పిలుపునిచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి స్వగ్రామంలోనే ఘోర ప్రభావం ఎదురైంది. నిన్న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లిలో ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచరుడు సహదేవ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంద్రకరణ్ రెడ్డి సైతం గ్రామంలో ప్రచారం నిర్వహించాడు. అయినప్పటికీ గ్రామస్తులు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న సహదేవ్ను ఘోరంగా ఓడించారు. గ్రామ సర్పంచ్గా మాదస్తు భీమరావు గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రికి స్వగ్రామంలోనే ఓటమి పాలయ్యారని గ్రామంలో పలువురు చర్చించుకుంటున్నారు.